ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ కొలువు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండవ రోజైన నేడు కనకదుర్గమ్మ వారు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ అలంకారంలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేతవర్ణాలతో అలరారే 5 ముఖాలతో, ప్రతి ముఖంలో 3 నేత్రాలతో, శిరస్సున చంద్రరేఖతో, దశహస్తాలలో ఆయుధ ఆభరణాలు ధరించి అమ్మవారు ప్రకాశిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయ భాగంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారట. అందుకే త్రిమూర్త్యాంశంగా గాయత్రీదేవి వెలుగొందుతోంది. వరద అభయహస్తాలతో సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆదిశంకరులు అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. వివిధ దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని కలిపి చెప్తారు. ఆమెను సర్వదేవతా స్వరూపిణిగా భావిస్తారు. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే దేవతలకు నివేదన చేస్తారు. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత సూర్యభగవానుడు. కాబట్టి గాయత్రి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల భక్తులకు సౌరశక్తి ప్రాప్తమవుతుందని, ఆరోగ్యం చేకూరుతుందని పండితులు తెలియజేస్తున్నారు. సమస్త వేదాలకు మూలభూతమైనటువంటి స్వరూపిణిగా అమ్మవారిని అందరూ ప్రార్థన చేస్తారు. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ గాయత్రీ స్వరూపంతో దర్శనమిస్తున్నారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై. అమ్మవారు 5 ముఖములు, దశహస్తములు, ప్రతి ముఖమునందు కూడా 3 నేత్రములు, అలాగే శిరస్సున చంద్రరేఖ ధరించి అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క స్వరూపం ఈ సమస్త సృష్టికి మూలభూతమైనటువంటి బ్రహ్మస్వరూపంగా మనకు కనిపిస్తుంది. అంటే త్రిమూర్తుల యొక్క గుణములు, త్రిశక్తుల యొక్క గుణములు అమ్మవారి యందు మనకు కనిపిస్తాయి. సమస్త అభీష్టాలను, సమస్త క్షేమాలను ఇచ్చేటువంటి అమ్మవారు ముఖ్యంగా రక్షణ శక్తి అయి మరి మనుష్యుడి యొక్క మనస్సును సక్రమమైనటువంటి స్థితిలో నడిపిస్తూ అమ్మవారు రక్షణను ఇస్తుంది. అంతేకాక ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థములలో ధర్మార్థ కామాలను ఐహికానికి సంబంధించినవి ప్రసాదించి మరి ముక్తి అనేటువంటిది మరి ఆముష్మికమైనటువంటి దివ్యత్వాన్ని కూడా అమ్మవారు ప్రసాదించేటువంటి తల్లి. గాయత్రీ మాత్ర నిష్ణాతో ద్విజో మోక్షమవాప్నుయాత్తని మనకు దేవి భాగవతం చెబుతూ ఉన్నది. గాయత్రీదేవిని నమ్మితే, గాయత్రీదేవిని చక్కగా ఉపాసిస్తే, నమ్మితే అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆ తల్లిని చక్కటి దీక్షతో ఉపాసిస్తే అని దాని అర్థం. కాబట్టి ఏంటంటే ఆ అమ్మవారు ముక్తిని ప్రసాదిస్తుంది. కనుక మనుష్య జన్మ సాఫల్యాన్ని కలుగజేస్తుంది అమ్మవారు. గాయంతంత్రాయితే ఇది గాయత్రి రక్షణ శక్తి. ఆమె మనుష్యుల యొక్క మనస్సును సక్రమమైనటువంటి విధానంలో నిలుపుతూ, సక్రమమైనటువంటి స్థితిలో నడిపిస్తూ చాలా క్షేమాన్ని ప్రసాదించేటువంటి తల్లి గాయత్రీదేవి. అటువంటి గాయత్రి స్వరూపంతో ఉన్న దుర్గాదేవిని దర్శించి అందరూ కూడా క్షేమం పొందగలరు. శ్రీమాత. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు దుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యర్థం ఉభయ దాతలు 1,00,000 కుంకుమార్చనను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్యప్రదాయనైన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల
మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఏర్పాట్ల పట్ల దర్శనానికి వచ్చిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. భక్తుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని, 45 నిమిషాల నుంచి గంటలోపు దర్శనం అయిపోతుందని భక్తులు చెబుతున్నారని అన్నారు. సామాన్య భక్తుల దర్శనానికే పెద్దపీట వేశామని, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లడ్డూ పోటీలో కూడా ఎంతో హైజీనిక్ గా లడ్డూలు తయారు చేయడం జరుగుతుందని, రోజుకు 2.5 లక్షల లడ్డూలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా ఆలయంలో క్యూ లైన్లు, ఆలయ పరిసర ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలన్నీ కలెక్టర్ పరిశీలిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అనంతరం లడ్డూపోటు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. తయారీ కేంద్రంలో పరిశుభ్రత, తయారీ విధానం, రోజుకు ఎన్ని లడ్లు తయారు చేస్తున్నారు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తున్నారా లేదా అనేది పరిశీలించడంతో పాటు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినాయకుడి గుడి దగ్గర నుంచి ఘాట్ రోడ్డు మార్గం ఆలయం వరకు క్యూ లైన్లను పరిశీలిస్తూ ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. భక్తులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కల్పించే నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 45 నిమిషాల నుంచి గంటలోపు దర్శనం అయిపోతుందని భక్తులు చెప్తున్నారన్నారు. సామాన్య భక్తుల దర్శనానికే పెద్దపీట వేశామన్నారు. అన్నదానం కూడా చాలా బాగుందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. వృద్ధులు, వికలాంగులకు 6 చోట్ల బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామని, గర్భిణీలు కూడా అక్కడ ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక వాహనాల్లో తీసుకొస్తున్నట్లు తెలిపారు. వీఐపీలు కూడా ఎంతో సహకరిస్తున్నారని, వారికి కేటాయించిన సమయాల్లో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారని, దీనివల్ల సామాన్య భక్తులకు అసౌకర్యం కలగటం లేదన్నారు. నిన్న రాత్రి 12 గంటల వరకు 55,000 మంది, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలలోపు 35,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. లడ్డూపోటు కేంద్రంలో ఎంతో హైజెనిక్గా లడ్డూలు తయారు చేస్తున్నారని, రోజుకు 2.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారని చెప్పారు. మూలా నక్షత్రం రోజున, విజయదశమి రోజున భక్తులకు ఉచితంగా లడ్డూలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక నెల ముందు నుంచే అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మనం చేసిన కృషి ఫలితం ఇస్తూ ఉంది అనిపిస్తూ ఉంది. భక్తులు ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. ఇంకా 10 రోజులు మనము ఈ రోజు కలిపి మానిటర్ చేస్తాము. ఎక్కడ కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే వెంటనే తీసుకొని దాని తగ్గట్టుగా మనం మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీకందరికీ తెలుసు, మీ అందరికీ తెలిసినట్టే మనం QR కోడ్ పెట్టున్నాము. అక్కడ కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. ముఖ్యంగా వృద్ధులకి, వికలాంగులకి ఎక్కడ ప్రాపర్గా బోర్డింగ్ పాయింట్ అని చెప్పలేదు అని ఒక్క ఫీడ్బ్యాక్ వచ్చింది. వెంటనే ఆ టీంని ఫీల్డ్లో పెట్టాము. 6 దగ్గర వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, చిన్న పిల్లలు వస్తే వాళ్ళకి ఉచితంగానే బస్సు ఎక్కించుకురావడానికి ఇంకొక 6 పాయింట్స్ పెట్టి 6 బస్సు అదనంగా పెట్టాము. అంటే టెంపోలో కొన్ని బస్సు ఉన్నాయి, దాంతోపాటు ఇంకా 6 పెట్టాము. PNV బస్ స్టాండు, సిటీ బస్ స్టాండు, వినాయక టెంపుల్, పున్నమి ఘాటు, దుర్గాఘాట్ దగ్గర పెట్టాము. అలాగే ఇటువైపు కుమ్మరిపాలెం దగ్గర పెట్టాము. అక్కడి నుంచి అక్కడ పెద్దగా బోర్డు వేయడం జరిగింది. అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, అలాగే బాలింతలు, గర్భిణీ స్త్రీలు కూడా ఉంటే దీంట్లో రండి అని వాళ్ళకి ఇక్కడ వరకు తీసుకొచ్చి, ఏది మనం హోమ్ సెంటర్ వరకు తీసుకొచ్చి అక్కడ వాళ్ళని దింపి అక్కడి నుంచి లోపలికి తీసుకొస్తున్నాము. ఈ ప్రకారంగా రియల్ టైం ఫీడ్బ్యాక్ బట్టి కూడా మనము ఆల్టర్నేషన్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉన్నాము. స్టాఫ్ కూడా చాలా బాగా మోటివేట్గా ఉన్నారు. భక్తులు కూడా ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విజయవాడ ఉత్సవ సందర్భంగా గొల్లపూడి ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారని తెలియజేశారు. నగరంలోని భవానీపురం పున్నమి ఘాటు వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, నాగుల్మీర, బుద్ధా వెంకన్న, పలువురు కూటమి నేతలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ ఎగ్జిబిషన్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రేపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారని చెప్పారు.
ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో పర్యటించడం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విజయవాడ ఉత్సవ సందర్భంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారని తెలియజేశారు. ఇక్కడి సాంస్కృతిక ఉత్సవాలను తిలకించి అనంతరం ఉపరాష్ట్రపతి తిరుపతికి వెళ్తారని తెలియజేశారు. తొలి రోజు విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగిందన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు. ఇవాళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు. రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. ఇది విజయవాడకి దక్కిన గౌరవం. అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. వారిని చక్కటి ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలామంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు. 4వ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. విజయవాడ బ్రాండ్ అలాగే అమ్మవారి బ్రాండ్ దశ దిశలా వ్యాపించాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అది నిన్న పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ చిన్ని గారు స్థాపించినటువంటి ఈ కార్యక్రమం దశాబ్దాల కాలం పాటు ఒకరు స్టార్ట్ చేశారు ఒక మంచి కార్యక్రమం. ఆ స్టార్ట్ చేసింది ఎక్కడ ఆగదు. మంచి కార్యక్రమం అయితే ఎవరున్నా లేకపోయినా ఆ కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. అలాంటి కార్యక్రమం విజయవాడ ఉత్సవం అనేది దయచేసి దీంట్లో అపార్థాలు తీసుకురాకుండా ఇప్పటికైనా సరే మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించాలని ఇది ఒక మంచి కార్యక్రమం అని. ఈ మంచి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలైనా ఏది మైసూరు ఉత్సవంలాగా కలకత్తా ఉత్సవంలాగా విజయవాడలో ఉత్సవాలు జరుగుతున్నాయని దశ దిశలా మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి తిలకించాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే విజయవాడ నగర ప్రతిష్టను, విజయవాడ నగర చరిత్రను ఈ దేశానికి ప్రపంచానికి సాటి చెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఎంపీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు పార్టీలకు అతీతంగా కూడా మేము విజయవాడ నగర పౌరులుగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని అందరూ కూడా ప్రముఖులందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని తెలపటమే కాదు, నిన్న అనేక మంది ప్రముఖులు విజయవాడ నగరంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వారిని గౌరవించే విధంగా కూడా వారికి సత్కారం కూడా చేయటం జరిగింది. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏంటంటే విజయవాడ నగర ప్రజలు ఇటువంటి మంచి అవకాశం ప్రతి సంవత్సరం వచ్చినా ఈ సంవత్సరం మించి వచ్చే సంవత్సరం జరుగుద్ది. కానీ ఈ సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాలందరినీ విజయవాడ నగర ప్రజలు ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. సమయానికి ప్రముఖులందరూ ఈ నగరానికి రావాలి, ఈ నగరం యొక్క అందాలు తిలకించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆతిథ్యాన్ని స్వీకరించాలి, నగరాభివృద్ధికి ఇవన్నీ కూడా తోడ్పడాలన్న ఒక ఆలోచనతో ఇవన్నీ ఏర్పాటు చేశాం. 2వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ప్రఖ్యాతిగాంచినటువంటి కళా బృందాలు అనేకం మన నగరానికి ఈ ఉత్సవంలో భాగస్వాములు కావడానికి రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజయవాడ నగర వాసులే కాకుండా మీ బంధువులను కూడా ఆహ్వానించండి. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బంధువుల్ని మిత్రుల్ని ఆహ్వానించండి. వారికి కూడా చెప్పండి, ఇంత ఘనంగా మా ఊర్లో దసరా సందర్భంగా ఉత్సవం జరుగుతూ ఉంది. అమ్మవారి దసరా ఉత్సవాల్ని, విజయవాడ ఉత్సవాన్ని మరింత ఘనంగా మనం రాబోయే 10 రోజులు జరుపుకుందాం. విజయవాడ ఇంద్రకిల్లాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలోకి భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్
పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు క్యూ లైన్లను పరిశీలించారు. దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్తో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల రెండో రోజు ఈరోజు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో పాటు ఈఓ సీనా నాయక్ అన్ని క్యూ లైన్లు అన్నీ పరిశీలించి ఎక్కడ ఏమి అసౌకర్యం ఉన్నాయి అనేది పరిశీలించి ఎక్కడ అసౌకర్యం లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం ఈఓ సీనా నాయక్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నారు. సార్ చెప్పండి, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనకు జై కనకదుర్గాయ నమః. ఇప్పుడు ఉదయం 7 నుంచి 9 వరకు మనం ఏదైతే వీఐపీ ప్రోటోకాల్ దర్శనం అనుకున్నామో ఆ విధంగానే మేము స్టిక్ ఆన్ అవుతున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం కూడా 3 to 5 స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాము. వాస్తవంగా సాధారణ భక్తులు కూడా ఈరోజు కొద్దిగా అంతగా క్రౌడ్ కూడా లేదు, అన్నీ చూస్తున్నారు కదా. ఎక్కడికక్కడ ఎంతమంది వచ్చినా తట్టుకోగల శక్తి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు రెండో రోజు గాయత్రీదేవి అలంకారంతో అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఉదయం నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. సార్, మీరు సిపి గారుని మీరు కలిసి పరిశీలించారు, ఎక్కడైనా లోటుపాట్లు ఏమైనా గమనించారు? ఈ లోటుపాట్లు అంటూ ఏం లేవు. కొద్దిగా ఇటు వచ్చేస్తున్నారు, కొద్దిగా అక్కడ మనం ఎక్కువ మంది వెళ్ళి అక్కడ గ్యాదర్ అవుతున్నారనే ఉద్దేశంతో కొద్దిగా పోలీస్ వారిని టెంపుల్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కొద్దిగా సీరియస్గా చెప్పి అక్కడ ఉంచుతున్నాము. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇవ్వాలనే, అంతేగాని క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్ళడం అక్కడంతా కూడా అంతరాయం కలిగించడం, కొద్దిగా అర్చకులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా ఆ విధంగా ఉంది. చిన్న చిన్న ఉన్నాయి కదా, అదర్వైజ్ నో ఇష్యూ అండి, బాగానే ఉంది. సరే, కుంకుమ పూజకి వచ్చే భక్తులు వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వట్లేదు, వాళ్ళని కూడా క్యూ లైన్లో పంపిస్తున్నారు, అందువల్ల పూజకి వెళ్ళేటప్పుడు ఆలస్యం అవుతుంది అనేసి భక్తులు చెప్తారు. లేదు, ఇప్పుడు మనము గతంలో 2 బ్యాచ్లు ఉన్నది, ఈసారి ఒకే బ్యాచ్ చేసాము. 7 o'clock లోపు ఇక్కడ అటెండ్ అవ్వమని చెప్పాము. మనం 2 పాయింట్లలో బస్సులు పెట్టాము. అక్కడ నుంచి ఇక్కడ రాగానే 8:30 స్టార్ట్ చేస్తారు, అప్ టు 11 o'clock దాకా ఉంటుంది. సో పూజల గురించి సంబంధించి ఈసారి ప్రాబ్లమే లేదు. ఒకే బ్యాచ్, 2 బ్యాచ్లు కూడా కాదు. వాళ్ళకు దాదాపు ఇక్కడికి వచ్చాక 1 hour టైం ఉంటుంది ప్రిపరేషన్కి సంబంధించి. సో అటువంటివి ఏం లేవండి. వాళ్ళు వచ్చినప్పుడు ప్రాపర్గా వచ్చి క్యూలో వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ అదే క్యూలో వెనక్కి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేశారు. తొలి రోజు సుమారు ఎంతమంది భక్తులు ఇచ్చేసారు? ఈ లడ్డూలు కూడా సుమారుగా ఎంత అమ్ముడుపోయి, ఇప్పుడు భక్తులు గతంతో కంటే ఈసారి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. లడ్డు ఎంత తయారు చేస్తున్నారు సుమారు? మనకు నిన్న యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 5:30 గంటలకు 67,000 మంది దాకా వచ్చారు నిన్న. అయితే ఈరోజు నైట్ మొత్తానికి తీసుకుంటే నిన్న దాదాపు 12,99,000 లడ్లు ప్రసాదం అనేది తీసుకున్నారు. అదేవిధంగా పూజలకు అంటే నేను మొత్తం ఇన్కమ్ చెప్తున్నాను. దర్శనానికి సంబంధించి అంటే దర్శనం టికెట్లు తీసుకున్నప్పుడు 12,99,000, ప్రసాదానికి సంబంధించిన ఇన్కమ్ వచ్చేసి 11,02,000, పూజలకు సంబంధించి 97,000. ఈ విధంగా మనకు మొత్తం కూడా నిన్న 25,60,000 పైచులకు ఈ రకరకాలైనటువంటి వాటి కోసం వచ్చినాయండి. జరుగుతూనే ఉంటుంది ప్రతి క్షణం కూడా. మనం లైవ్లో కూడా ఇచ్చేస్తున్నాము. ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ పిలిగ్రిమ్స్ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది దర్శనాలు చేసుకున్నారు, ఎంతమంది అన్నప్రసాదం స్వీకరించారు, ఆ విధంగా ప్రతిదీ కూడా లైవ్లో ఇచ్చేసాము. థ్యాంక్ యూ. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఈఓ సీనా నాయక్ తెలిపారు. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేదని చెప్పేసి వీఐపీ భక్తులు వచ్చినా కూడా సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శీఘ్ర దర్శనం కలిగేలాగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఈఓ సీనా నాయక్ తెలిపారు. కెమెరామ్యాన్ అజయ్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో విజయవాడ నుంచి 10 టన్నుల ఉచిత కూరగాయల వితరణ చేశారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, అలాంటి కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందని అసోసియేషన్ పెద్దలు అన్నారు. శ్రీవారి ఆశీస్సులు దేశంలోని, రాష్ట్రంలోని రవాణా రంగ కార్మికులపై ఉండాలని ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సామాజికవేత్త మండవ కుటుంబరావు ఆశీస్సులతో ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో విజయవాడ నుండి 10 టన్నుల ఉచిత కూరగాయల వితరణ చేశారు. ఈ సందర్భంగా టీటీటీ వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు జెండా ఊపి కూరగాయల వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగమోతు రాజా, ప్రధాన కార్యదర్శి ఏవీవీ సత్యనారాయణ, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీశ్వరరావు మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదన్నారు. గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం సంఘ సభ్యుల సహకారంతో కూరగాయలు పంపటం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.
రేపు తిరుమలలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారని, అదే రోజు తాము కూరగాయలు పంపడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న రవాణా రంగానికి మేలు జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శన అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని, అలాంటి కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందన్నారు. దానం అన్నిట్లో కల్లా గొప్పది అన్నదానం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో రేపు అన్నపూర్ణాదేవి అవతారం కూడా దానికి కూడా ప్రసిద్ధిగా ఉంటుందని మా సంఘ శ్రేయోభిలాష అయినటువంటి మండవ కుటుంబరావు గారు 2005వ సంవత్సరం నుంచి మేము ప్రతి సంవత్సరం ఈ కూరగాయల లారీ మా సంఘ సభ్యులు సహకారంతో పంపడం జరుగుతుంది. మన కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున తిరుమల తిరుపతి దేవస్థానంకి కూరగాయలు పంపిస్తున్నాము. ఈ కార్యక్రమం మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుపుతున్నాము. దీనికి సహకరించిన మా అసోసియేషన్ సభ్యులందరికీ గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ కూరగాయల వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ఇటు మన రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న రవాణా రంగానికి మేలు జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా లారీ యజమానుల సంఘం ఆకాంక్ష. ఈ కార్యక్రమంలో మారడ నాగేంద్ర, అసోసియేషన్ సభ్యులు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని పిన్నమనేని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 36 జంటలు చండీ హోమంలో పాల్గొన్నాయి. నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని పిన్నమనేని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణనందు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం 2 వేళలా అమ్మవారికి విశేష పూజలు, హోమాలు, కళ్యాణ మహోత్సవాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించారు. 36 జంటలు పాల్గొని చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వమాత ఫౌండేషన్ చైర్మన్ శంకర అక్కయ్య నాయుడు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. శతచండీ యాగం, మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, తదనంతరం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు మహిళలచే సామూహిక లలితా సహస్రనామ పారాయణం, దశవిధ హారతులు అద్భుతంగా నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని ఆరాధన ఎంతో శ్రేష్టమైందని తెలియజేశారు. అమ్మవారిని దర్శించుకుని నగర ప్రజలు అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. మరి విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్లో మరి దసరా శరన్నవరాత్రులు ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రెండవ రోజు ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో, అలంకార రూపంలో ఈరోజు దర్శనమిస్తూ ఉన్నారు. యావత్ మంది భక్త ప్రజానికానికి అందరినీ కూడా ఇక్కడ దాదాపు 36 జంటలు ఎట్ ఏ టైం కూర్చొని చండీ హోమం, అలాగే యాగశాలలో శతచండీ హోమం జరుగుతుంది 11 రోజుల పాటు. మరి ఇట్లా ఒకవైపు కుంకుమ పూజ, మరి ఈవినింగ్ లలిత సహస్రనామం, అమ్మవారికి 6 గంటలకి దశవిధ హారతులు, మరి స్వామివారి కళ్యాణం ఉదయం 11ంటికి. ఈ విధంగా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. తరలి రండి, మీ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి కృపకు ప్రార్థనలు కావాల్సిందిగా. విజయవాడ లబ్బిపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని గాయత్రీదేవిగా సుందరంగా తీర్చిదిద్దారు. సాయిబాబా మందిరం అర్చకులు పారాశరం రవికుమార్ నేతృత్వంలో పూజలు చేశారు. విజయవాడ వెంకటేశ్వర నగర్లో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పారాశరం రవికుమార్ మాట్లాడుతూ సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవతగా వర్ధిల్లుతుందన్నారు. సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆదిశంకరులు
అనంతశక్తి స్వరూపంగా అర్చించారని చెప్పారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఆమె భక్తుల పూజలు అందుకుంటున్నారు. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉందని, వివిధ దేవతల మూలమంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని కలిపి చెప్తారు. ఆమెను సర్వదేవతా స్వరూపిణిగా భావిస్తారని చెప్పారు. గాయత్రి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల భక్తులకు సౌరశక్తి ప్రాప్తమవుతుందని, ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు. ఈరోజు లబ్బిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవతగా గాయత్రీదేవి దర్శనమిస్తోంది. ఈ గాయత్రీదేవిని దర్శనం చేసుకోవడం వల్ల అందరికీ సకల శుభాలు కలుగుతాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని శ్రీ కాళీమాత త్రిశక్తి పీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కుంకుమార్చనలు, హోమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని శ్రీ కాళీమాత త్రిశక్తి పీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరిదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కుంకుమార్చనలు, హోమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని దసరాగా జరుపుకుంటామన్నారు. కృష్ణలంక కాళీనగర్లో ఉన్న ఈ దక్షిణ కాళీమాత స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలంగా పరిగణించబడుతుందని తెలిపారు. సుమారు 70 ఏళ్ల క్రితం కృష్ణానదిలో కొట్టుకొచ్చిన కాళీమాత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెప్పారు. ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిమూర్త్యాత్మకంగా విరాజిల్లుతున్నారని, అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ త్రిశక్తి పీఠాన్ని కూడా సందర్శిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నట్లు తెలిపారు. ఈ దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా చెడు మీద మంచి విజయం సాధించినందుకు గుర్తుగా కూడా ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్ని మనమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాం. మన విజయవాడలో వేంచేసినటువంటి కృష్ణలంక కాళీనగర్లో అమ్మలయన్నయమ్మ ముగురమ్మల మూలపటం అయినటువంటి కనకదుర్గాంబ వారి సన్నిధిలో కృష్ణా తీరంలో ఈ దక్షిణ కాళీ అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు. స్వయంభూగా కూడా అమ్మవారు కృష్ణానదిలో కొట్టుకు వచ్చినటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఒక 70 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు దక్షిణముఖంగా కూడా పరవేష్టితురాలై ఉంటుంది. కాళీ, లక్ష్మీ, సరస్వతి త్రిమూర్త్యాత్మకంగా కూడా అమ్మవారు ఇక్కడ విరాజిల్లుతూ ఉంటారు. నానాటికి పెరిగిపోతున్న విద్యుత్ బిల్లులతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేలా విజయవాడ ప్రముఖ సంస్థ ఫ్రేయర్ ఎనర్జీ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా అవగాహన కల్పిస్తుంది. సౌరశక్తి వినియోగాన్ని పెంచే దిశగా ప్రముఖ సంస్థ ఫ్రేయర్ ఎనర్జీ విజయవాడలో గత సంవత్సర కాలంగా సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా తమ సేవలను నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద 1 కోటి గృహాలను సౌరశక్తితో అనుసంధానం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పటి వరకు కేవలం 5 లక్షల గృహాలు మాత్రమే సబ్సిడీలను పొందాయి. ఈ లోటును పూడ్చే ప్రయత్నంగానే ఎక్స్పీరియన్స్ కేంద్రాల ద్వారా ప్రజలకు సోలార్ ఎనర్జీపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా సౌర ప్యానెళ్లు, ఇన్వర్టర్లు, పరికరాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సోలార్ వాడటం ద్వారా విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గుతాయని, దీర్ఘకాలంలో పూర్తి ఆదా సాధ్యమవుతుందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఫ్రేయర్ ఎనర్జీ యాప్ ద్వారా తక్షణ కోట్లు, రియల్ టైం ట్రాకింగ్, జీరో కాస్ట్ ఈఎంఐలు, 5 నిమిషాల్లో ఆమోదం పొందే కొలటరల్ ఫ్రీ రుణాలు వంటి సౌకర్యాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ ఇప్పటి వరకు సౌరశక్తి ఖరీదైందని అనుకున్నామని, కానీ ఫ్రేయర్ ఎనర్జీ సంస్థను చూశాక నమ్మకం కలిగిందన్నారు. విద్యుత్ బిల్లులు కూడా తగ్గిపోవటం కాక పర్యావరణానికి కూడా మేలు చేస్తామన్న సంతోషం ఉందని అభిప్రాయపడ్డారు. కేబుల్స్ ద్వారా ఆల్టర్నేట్ కరెంట్గా
అది డైరెక్ట్ కరెంట్ చేంజ్ అయ్యి ఇంట్లోకి సోలార్ మీటర్ ద్వారా మనకి వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన వరకు మనం కొన్ని కేబుల్స్ కూడా వాడుతున్నాం అనమాట. డైరెక్ట్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కేబుల్స్, ఎర్తింగ్ కేబుల్స్, ఆల్టర్నేట్ కేబుల్స్ కూడా వాడుతున్నాం అనమాట. సో అంత మాత్రమే కాకుండా మనం ఇంకోటి ఇండియాలో ఎక్కడ లేనటువంటిది మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి స్నైడర్ ఎలక్ట్రిక్ నుంచి మనకి స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్ అనమాట. ఈ స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్ దీని యొక్క ఉపయోగం ఏంటంటే అండి, మనకి ఎక్కడైతే ఇంట్లో కరెంట్ ఎక్కువ కన్జంప్షన్ జరుగుతుంది, ఎగ్జాంపుల్గా మనము 3 స్టార్ ఏసీ యూజ్ చేస్తాము, 5 స్టార్ ఏసీ యూజ్ చేస్తాము. ఈ 3 స్టార్ ఏసీ అనేది 3 years అయిపోతుంది, కరెంట్ కన్జంప్షన్ పెరిగిపోతుంది అనమాట. మనకు అది తెలియదు మనం మానిటర్ చేసుకోవడానికి. సో ఇదేంటంటే ఈ డివైస్ మనకి మానిటర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా 5 స్టార్ ఏసీ యూజ్ చేస్తే 5 years తర్వాత దాని కన్జంప్షన్ ఎక్కువ తీసేసుకుంటుంది. సో దాని ద్వారా మనం మానిటర్ చేసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా మనకి కంపెనీ ఒక యాప్ ఇస్తుంది అనమాట. ఈ యాప్ ద్వారా మనము డైలీ ఎంత జనరేషన్ అవుతుంది, ఎస్టర్డే ఎంత జనరేషన్ అయింది, రేపు ఎంత జనరేషన్ అయింది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంటికి చాలా దగ్గరలోనే ఈ ఆఫీస్ ఉంది కనుక నేను తరచుగా ఆఫీస్కి రావటం, ఇలా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళతో చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకోటి, ఇప్పుడు మేము సోలార్ ఎనర్జీలోకి పోలక ముందు మామూలు మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్కి మేము డిపాజిట్ కడతాము, దానికి మేము చేయండి. సోలార్ ఎనర్జీ పెట్టిన తర్వాత నేను 2,20,000 రూపాయలు ఈ మేనేజ్మెంట్కి వీళ్ళకి అంటే కాంట్రాక్టర్కి ఇచ్చాను కదా. డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా పేపర్లో కూడా నేను ఈ మధ్య చదివాను, పేపరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇది కట్టడానికి వీల్లేదు, మీరు ఇది కూడా కాంట్రాక్టర్ బేర్ చేయాలి అనేటువంటిది నా దృష్టికి వచ్చింది. రాజుగారిని అడిగితే అతను ఏమన్నారంటే, సరే డెఫినెట్గా మీకు అది రిటర్న్ అవుతుంది అన్నాడు. అనంత్ డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్డులో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత్ పద్మశేఖర్ సతీ సమేతంగా పాల్గొని స్వయంగా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గత 8 సంవత్సరాలుగా ప్రతి దసరా పండుగ సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారి భక్తులకు ప్రసాదాల పంపిణీ చేస్తూ వస్తున్నామని ఆయన వెల్లడించారు. హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ముందు తరాలకు పరిచయం కావాలన్నదే మా ముఖ్య ఉద్దేశమని అన్నారు. అనంత్ డైమండ్స్ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్డులో దుర్గమ్మ భక్తులకు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత పద్మశేఖర్ సతీమణి సమేతంగా పాల్గొని స్వయంగా భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా ప్రతి దసరా పండుగ సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తూ వస్తున్నామని, ఇది మా సంస్థకు ఒక ఆనవాయితీలా మారిందన్నారు. అంతేకాక దసరా మాత్రమే కాకుండా ఇతర హిందూ పండుగల సందర్భంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ముందు తరాలకు పరిచయం కావాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా భక్తి భావన పెంపొందించాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. అమ్మవారి కృపతోనే తాము ఈ స్థాయికి చేరుకోగలిగామని, తాము చేస్తున్న ప్రతి కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులే శక్తి అని అన్నారు. దసరా శరన్నవరాత్రుల్ని సెలబ్రేట్ చేయటం అంటే వీటితో పాటు అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తాము. ఈ నవరాత్రులు 10 రోజులు ఇట్లా ప్రసాద పంపిణీ మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మన హిందూ మత సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ తరానికి అందించాలి. ఆ ఉద్దేశంతో చక్కగా మేము భక్తితోటి ఈ పని చేస్తాము. అమ్మవారు మమ్మల్ని చాలా బాగా బ్లెస్ చేస్తున్నారు. ఈ శక్తిని ఆవిడే ఇస్తున్నారు, ఆలోచన ఆవిడే ఇచ్చారు, ఈ శక్తిని ఆవిడే ఇచ్చారు. సంతోషంగా చేస్తాము. మా స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో, ఈ కార్యక్రమంలో. ఈ ఏరియాలో చక్కగా అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా తీసుకుంటూ ఉంటారు ప్రసాదాలు. ప్రతి సంవత్సరం ఏటా ఈ ప్రసాదం కార్యక్రమాలు మా వారు చాలా శ్రద్ధగా భక్తిగా చేస్తామండి. అందరికీ వచ్చి తీసుకెళ్తారండి. ఈ కార్యక్రమంలో అనంత్ డైమండ్స్ సిబ్బంది, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. విజయవాడ నగరంలో కర్మణ్యే వ్యాధికారస్తే చిత్ర యూనిట్ సందడి చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర దర్శకుడు చెల్లపల్లి అమర్దీప్ కోరారు. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నగరంలో కర్మణ్యే వాధికారస్తే చిత్ర యూనిట్ సందడి చేసింది. భవానీపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు చల్లపల్లి అమర్దీప్ మాట్లాడుతూ, సీనియర్ నటుడు బ్రహ్మాజీ, నటుడు శత్రు, మాస్టర్ మహేంద్రన్తో కలిసి కర్మణ్యే వాధికారస్తే చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. తొలిసారిగా ఏ విధమైన డైలాగులు లేకుండా విడుదల చేసిన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించామని, ప్రతి సన్నివేశం
ప్రేక్షకులను ఉత్కంఠపరిచేలా ఉంటుందని తెలియజేశారు. మాస్టర్ మహేంద్రన్ ఈ చిత్రంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్లో కనిపిస్తారని, ఆయన క్యారెక్టర్ చిత్రానికి హైలైట్గా ఉంటుందని చెప్పారు. ఎలాంటి స్టార్స్ లేకుండానే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తీయటం జరిగిందని, చిత్ర నిర్మాణానికి నిర్మాత తమకెంతగానో సహకరించారన్నారు. ఈ చిత్రంలో నటులు బెనర్జీ, పృథ్వీ, శివాజీ, రాజారత్నం, సుధా కూడా నటించారని, వారు తమ పాత్రలకు తగ్గట్లుగా నటించడం జరిగిందని చెప్పారు. 2 పెద్ద చిత్రాలు విడుదలవుతున్న వేళ తమ చిన్న చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఫిలిం కర్మణ్యవాధికారస్తే మేము ఇంకొక వీక్ డేస్లో థియేటర్స్కి రాబోతున్నాము. దీంట్లో లీడ్ కాస్ట్ వచ్చి మాస్టర్ మహేంద్రన్, బ్రహ్మాజీ గారు అండ్ శత్రు. ఫీమేల్ లీడ్స్ వచ్చి ఐరా అండ్ ఆయిషా. ఇది మా ఫస్ట్ ఫిలిం. అంటే ఎస్పెషల్లీ మన మీడియా వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే దీంట్లో లీడ్ టీం మొత్తము విజయవాడలే, ప్రొడక్షన్, డైరెక్షన్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ విజయవాడలే. 3 టీమ్స్ కంప్లీట్గా కొత్త వాళ్ళు, ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, ఫస్ట్ టైం వస్తున్నాము. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫిలిం. అంటే రెగ్యులర్గా అందరూ చెప్పేదే అయినా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. 2 పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా వస్తున్నామంటేనే ఆడియన్స్కి అర్థం అవ్వాలి. సో ఫస్ట్న వస్తున్నాం మేము థియేటర్స్కి. హోప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అనంతరం హీరోయిన్ యజ్ఞ మాట్లాడుతూ తెలుగులో తాను మొదటి సినిమాలో నటిస్తున్నానని, తాను పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో ప్రేక్షకులకు కనపడతానని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని కోరారు. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ యజ్ఞ అనే ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ కాప్. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ ఈజీ టు క్యారీ హర్, బట్ సమ్హౌ డైరెక్టర్ మేడ్ మీ do that, and I'm very excited that we are coming on theaters from October 1st. We have made this film with koncham kashtam and lots of love, lots of ishtam. I know it's a very small team. Andaru chaala efforts chesamu because it was not easy for us. Andarki idi kottadi, andaru it was like learning for us. చేస్తూ we were figuring out there were more hurdles coming on, and finally అన్ని దాటుకుని ఇంతవరకు వచ్చి. అనంతరం మరో హీరోయిన్ ఆయేషా మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, అలాగే చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వీక్షించాలని ఆమె కోరారు. But honestly, I'm very grateful to our director and to everyone who were there on set, to Beat Ira, my co-actor Mahendran. Everybody helped me with dialogues or like expressions, everything. So I'm very grateful to all of them to support me. And honestly, as the title goes, Karmanya Vadhikar Raste, I've done my part. I've left it to God now. Let's see how it goes. As you've seen the trailer, it's just the spark. So the main fire will lit up on screen on 1st of October. So I hope I see you all there and people. అనంతరం నిర్మాత డిఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు అమర్దీప్ చెప్పిన కథ విన్న వెంటనే ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. నటులు బ్రహ్మాజీ, శత్రు వారిద్దరూ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పారు. వారి ఇద్దరి నటన ఈ సినిమాకు ప్రాణం పోస్తుందన్నారు. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాలా చక్కగా చిత్రీకరించడం జరిగిందని, క్రైమ్ థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని వారు కోరారు. మా యశస్విని ఫిలిమ్స్ ప్రొడక్షన్ నంబర్ 1 కర్మణ్యవాధికారస్తే. మెయిన్ క్యాస్ట్ వచ్చి బ్రహ్మాజీ గారు, శత్రు గారు, మాస్టర్ మహేంద్రన్. ఫీమేల్ లీడ్స్ వచ్చి చైత్ర, ఆయేషా. వీళ్ళది కూడా ఫస్ట్ ప్రాజెక్టు యాజ్ ఎ మెయిన్ లీడ్స్. అంటే వాళ్ళ కెరీర్లో ఫస్ట్ మూవీ విచ్ ఇస్ ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. మా టీం మొత్తం అందరిది ఇది ఫస్ట్ వెంచర్. అండ్ ఐ హోప్ ఆడియన్స్కి నచ్చుద్ది అనుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.